ఎగ్స్ అయితే ఇలా బాయిల్ చేసేసుకొని పీల్ తీస్తానండి. దీనికి కొంచెం ఇలా చాక్తో అక్కడక్కడ నాట్లు పెట్టేసి, ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే వీడియో నేనే తీసుకోవాలి. సో అక్కడ చెప్తే అవ్వట్లేదు, ట్రైపాడ్ కొనుక్కోవాలి. సో ఇక్కడైతే నేను ఆయిల్ హీట్ చేశాను. మీకు ఒక టిప్ చెప్పను, గుడ్లు పెరగకుండా ఉండాలంటే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా ఇలా మెల్లగా ఎగ్స్ని వదిలేస్తే అవి ఏంటవి టప్ టప్ మని సౌండ్ వస్తాయి కదా పెరగడం, అది రావు మాట అంతగా మెత్తగా కూడా ఉంది. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను. చూడండి, ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఈ పులుసులోకి యాడ్ చేసేస్తాను. ఓకే, డన్. ఒక 2 మినిట్స్ ఎలాగో పులుసు చిక్కబడిపోయింది. చామదుంపల పులుసు ఎలా పెట్టినా కూడా, ఎంత పలుచగా పెట్టినా కొంతసేపటికి ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో ఒక 2-3 మినిట్స్ అలాగా క్లోజ్ చేసి ఉంచితే చామదుంపల కొడుగుడు పులుసు రెడీ.